Welcome to the Eluru Refrigeration and AC Technicians Welfare Association. सुनो दुनिया वालों हमारी भी कहानी। ఆత్మగౌరవ సభకు వచ్చేసిన టెక్నీషియన్స్ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. शॉर्टकट में कहते हैं हमें एसी टेक्नीशियन। पर अफसोस सरकार के कागजों में अभी भी है हमारी पहचान सिर्फ इलेक्ट्रीशियन। तेरे बिना बड़े मॉल और बड़े शोरूम हो जाएंगे सबके सब। కార్మిక శాఖలో విలీనం గురించి మాట్లాడుతూ అదే సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం. 2013లో మేము ఏలూరులో యూనియన్ స్టార్ట్ చేశాక నెక్స్ట్ లేబర్ ఆఫీస్కి వెళ్ళిపోయి రిజిస్టర్ చేశాము. లేబర్ ఆఫీస్కి వెళ్ళాము. వెళ్తే వాళ్ళు ఏంటని నేను అడిగారు, మీ ఏసీ మెకానిక్ వెళ్ళండి, మాకు రిజిస్టర్ చేసండి లేబర్ ఆఫీస్ అంటే కుదరదండి, మీకు ఇక్కడ ఏం లింక్ లేదు అని మళ్ళీ ఎలక్ట్రిక్ ఎవరో సలహా మేరకు ఎలక్ట్రీషియన్గా రిజిస్టర్ చేయించుకున్నాం. అప్పుడు కాదు ఏలూరులో ఎలక్ట్రిసిటీ ఉంది. వాళ్ళు మీ పక్కన మీరు చేసేందులో మీరు గోవ పెడుతున్నారు, ఎలక్ట్రీషియన్గా మీరు ఎలా రిజిస్టర్ చేస్తారని మమ్మల్ని క్వశ్చన్ చేయడం జరిగింది. మేము అప్పుడే చాలా బాధపడ్డాం. 2013 నుంచి కూడా మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. దీనికోసం కార్మిక శాఖలో మాకు ఒక లింక్ కావాలి, అది అలా ఇప్పటి వరకు సాగుతూనే ఉంది. ఓకే చెప్తున్నట్టు మన ఫీల్డ్ గౌరవం గురించి చెప్తున్నాను. ఏలూరులో నారాయణ బ్యాటరీస్ అని గ్రానైట్ రాయితో ఐస్ క్రీమ్ మెషిన్స్ ఉండేవి. ఆయన చెప్తూ ఉండేవాడు నాకు, మద్రాసు నుంచి మెకానిక్గా బయలుదేరితే ఏలూరులో మెయిన్ 7 గంటలకు వస్తుంది. మేడకాలంలో వెళ్ళేవాళ్ళండి స్టేషన్కి వెళ్ళి ఆయన చూడుకొని వచ్చి ఏలూరులో ఉన్న బాక్స్ పెట్టి బాగు చేయించేవారు. అంత గౌరవం ఉండేది మన ఫీల్డ్కి. అదే గౌరవం మళ్ళీ మనకి రావాలని కోరుకుంటున్నాం. అలాగే ఓకే థ్యాంక్ యూ. బిజినెస్ సైడ్స్ పిల్లలు చౌలో ఫోను మాణిక్యాలు ఏ విధమైన సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా పనులు చేస్తున్నారు. అవి మనం అరకాలి ఇక్కడికి వచ్చినా రాకపోయి మనం పెద్దోళ్ళు వాళ్ళకి చెప్పాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే ఈ పైన గురువులు మనకి దిశానిర్దేశం. మన టెక్నీషియన్ సోదరులు ఇంకా రేట్ అయితే పెంచలేకపోయాం, కానీ ఆ రోజుల్లోనే 2000 తీసుకున్నారు. అదే 2000 ఇంకా కంటిన్యూ 1000 రూపాయలు. ఇప్పుడు ఏసీ ఇన్స్టాలేషన్ ఎంత తీసుకున్నారు మీరు? ఎవరైనా ఏసీ ఇన్స్టాలేషన్ 600 అంట. 600 పెంచారు ఎవరైనా? 600. మన సర్వీస్ ఛార్జ్ని మనం మాత్రం దిగజార్చుకున్నాం, కానీ ఆ రోజు అటు నిలబెట్టడం వల్లే ఈ రోజు మనం ఈ మాత్రం బతకగలుగుతున్నాం. దయచేసి మన టెక్నీషియన్ సోదరులందరూ వాళ్ళకి మన కరతాళతో బాగా సత్కరించుకోవాలి. అంతే మనం చేయగలిగేది ఒకటే.
ఒంగోలు డిస్ట్రిక్ట్ ఉన్నటువంటి ఏసీ మెకానిక్స్ అందరూ కూడా ఆత్మగౌరవ సభని ఇక్కడ సభ ఏర్పాటు చేసుకోవడం, దానికి ముఖ్య అతిథిగా మమ్మల్ని పిలవడం, నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఒకటే సమస్య నాకు చెప్పారు. మా జిల్లాకు సంబంధించినటువంటి కరిముల్లా వారి మిత్రబృందం అందరూ కూడా ఇంతవరకు కూడా ఏసీ మెకానిక్స్ ని ఒక కార్మికుడిగా గుర్తింపు పొందలేదు. దాదాపు ఈ రాష్ట్రంలో 3,000 మంది కార్మికులు మేము అందరం ఉన్నాం. మమ్మల్ని కూడా ఏదైతే భవన నిర్మాణ కార్మికులు చూస్తున్నారో అదేవిధంగా మమ్మల్ని కూడా కార్మికులుగా గుర్తింపు పొందాలని చెప్పేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళమని నన్ను అడిగారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ సమస్య ఏమున్నాయో అవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడే విధంగా నా వద్ద నేను ప్రయత్నిస్తాను. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన మాటలు మాకు మరింత ధైర్యాన్ని ఇస్తున్నాయి. అలాగే ముస్లిం మైనార్టీ హక్కుల లీడర్ పల్నాడు జిల్లా వినుకొండ, చెరువులూరుపేట, మాచర్ల, సత్తెనపల్లి వీరందరూ జమీందార్ ఖాదర్ గారిని
మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మన గౌరవ అతిథులు ఇండియన్ సొసైటీ ఫర్ హీటింగ్ రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషనర్స్ ఇంజనీర్స్ టీం వచ్చి ఉన్నారు. దయచేసి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జమీల్ ఖాన్ గారిని కోరుతున్నాను. అలాగే ప్రెసిడెంట్ మాజీ షేక్ సలీం గారిని కూడా మమ్మల్ని సత్కరించవలసిందిగా జమీల్ ఖాన్ గారిని కోరుతున్నాను. కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి విచ్చేసిన మనోహర్ గారు ఎక్కడున్న వేదిక మీదకి రావాలి. కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి విచ్చేసిన స్టాల్స్ పెట్టి ఈ ఆత్మగౌరవ సభ టెక్నీషియన్స్ మీట్ ఎక్స్పోని స్టాల్స్ ద్వారా మరింత సుందరంగా ఉత్సాహభరితంగా తీర్చిదిద్దిన ప్రతి ఒక్క స్టాల్ నిర్వాహకులకి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారికి మా తరపు నుంచి చిరు సత్కారం కూడా ఉంటుంది. వాళ్ళలో
అందరూ మీ కష్టాల సభల్లో విశాఖ వారి ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు కృతజ్ఞతలు తెలపాలి. సో స్టాల్స్ లో శ్రీ దుర్గా ఏజెన్సీస్ రాఘవేల్ గారు అలాగే విజయవాడలో జరిగిన ఆత్మగౌరవ సభను విజయవంతం చేసిన టెక్నీషియన్ సోదరులు అందరికీ ఏలూరు యూనియన్ తరపున కృతజ్ఞతలు.